ఫ్లాట్ కాస్ట్ 37.5 lakhs చెప్పాను సార్. ఓకే, దీంట్లో 25,000 కట్టి ఫ్లాట్ బుక్ చేసుకోవాలి. 25,000 ఓన్లీ 25,000 సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అన్నది కూడా తీసుకురావడం జరిగిందండి. సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు మీకు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్తానండి. మన ఉప్పల్ని చూసుకున్నట్టయితే మనకి అతి సమీపంలోనే మనకి పిర్జాదగూడ ఉంటుందండి. పిర్జాదగూడ నుంచి మనకి ఇక్కడ ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 5 minutes డ్రైవ్లోనే ఉంటుంది. అలాగే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా మీకు సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్లీ లొకేషన్ కానీ అలాగే మనకి ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా సార్ని అడిగి కూడా తెలుసుకుందాం అండి. ముందు ఒకసారి సార్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ నా పేరు వెంకట్ అండి. మా ప్రాజెక్ట్ వచ్చేసి విఆర్కే ప్రాపర్టీస్ అండి. మా ఛానల్ పేరు ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇది వచ్చేసి మనకు ఉప్పల్కి ఫిర్జాదగూడ నుంచి ఒక 5.5 వస్తుందండి. ఉప్పల్ నుంచి మనకి ఇక్కడికి ఎగ్జాక్ట్ కి మనకి 8.5 వస్తుంది సార్. 8.5 కిలోమీటర్ వస్తుంది ఉప్పల్ మెట్రోకి, ఉప్పల్ రింగ్ రోడ్ కి. ఓకే, వరంగల్ హైవేకి వచ్చేసి మనకు 4 to 4.5 వస్తుంది. అంటే మనకి వరంగల్ హైవే అంటే మనకి నారపల్లి అంటే మనకి ఫిర్జాదగూడ నుంచి రావచ్చు, నారపల్లి నుంచి రావచ్చు. 100 feet రోడ్ కి ఒక 1/2 kilometer ఉంటుంది. ఓకే, 100 feet రోడ్ అంటే మనకి ఫిర్జాదగూడ రోడ్ ఒక 1/2 kilometer ఉంటుంది. అంటే మనకి వెనక సైడ్ వస్తుంది 100 feet రోడ్, అది 1/2 kilometer వస్తుందండి. అలాంటి రోడ్ అక్కడ నుంచి మనకు ఉప్పల్కి ఎవ్రీ 10 minutes కి ట్రాన్స్పోర్ట్ ఉంటాయండి. సార్ ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ ఎంత దూరం వస్తుంది? సార్ మనకు వచ్చేసి దీనికి 2 ఓఆర్ఆర్ ఉన్నాయండి. ఒకటి గట్కేశ్వర ఓఆర్ఆర్, ఒకటి గౌరెల్లి ఓఆర్ఆర్. గౌరెల్లి అంటే మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 kilometers అంటే మనకి తార్మాచిపేట అన్నది. ఎగ్జాక్ట్లీ మనకు బై కార్ వెళ్తే మీకు మాక్సిమం ఒక 10 minutes రీచ్ అయిపోవచ్చు. ఓకే, ప్లస్ గట్కేశ్వర ఉంటుంది లెఫ్ట్. ఓకే, చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ హైలైట్స్. అలాగే మీరు ఈ లొకేషన్ కి రావాలనుకున్నట్టయితే సార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్ ఇది మనకి ప్రాజెక్ట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కడుతున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ వచ్చేసి 583 square yards అండి. మొత్తం 5 floors బిల్డింగ్. స్టాండ్ అలోన్. yes exactly స్టాండ్ అలోన్. దీంట్లో వచ్చేసి ఒక ఫ్లోర్ కి 4 flats వస్తాయండి. ఓకే, ఓ 10 east 10 west అన్నమాట. ఓకే, 10 ఈస్ట్ సైడ్ వస్తున్నాయి, 10 వెస్ట్. అంటే ఓవరాల్ 20 ఫ్లాట్స్ వస్తాయి. సో ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు 900 SFT వస్తుందండి. ఓకే, 908 SFT వస్తుంది ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి. 908 SFT వస్తుంది. ఎస్ సార్. ఇది వచ్చేసి మనకి అప్రూవల్స్ ఏమి వచ్చినాయి సార్? ఇది HMD అప్రూవల్ అండి. ఇది మొత్తం లేఅవుట్ కూడా HMD అప్రూవల్, అపార్ట్మెంట్ కూడా HMD అప్రూవల్ ఉంటుంది. మాకు ISO సర్టిఫికేట్, మాది కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ. ఓకే, విత్ GST ఉంటుంది అనమాట. డాక్యుమెంటేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు డాక్యుమెంటేషన్ మొత్తం ఇస్తాను, మీరు మొత్తం వెరిఫై చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తుంది మీరు ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఓకే, మీరు ప్రైసింగ్ కూడా మీరు 37.5 lakhs అన్నారు సార్. అది ఫిక్స్డ్ సార్, నెగోషియబుల్ లేదు సార్? 37.5 lakhs చెప్తాం సార్ ప్రైస్. అది వచ్చేసి మనకు నెగోషియబుల్ ఉంటుంది. డిపెండింగ్ మోడ్ ఆఫ్ పేమెంట్ పైన నెగోషియబుల్ చేస్తాం సార్. అలాగే ఇక్కడ ఎవరైతే మీ బడ్జెట్ 37.5 lakhs ఉందో అది ఎఫోర్డబిలిటీ అన్నది కూడా మనకి ఉప్పల్ దగ్గర కానీ ఇదంతా కూడా మనకి ప్రైస్లో అనేది రాదు కాబట్టి ఇక్కడ మనకి ఎఫోర్డబిలిటీ ప్రైస్ కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. దట్టు ఏంటంటే అండి మనకి ఉప్పల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే డ్రైవ్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి కొంచెం రోడ్ బాగాలేదు కాబట్టి మనకు ఒక 20 నుంచి 25 minutes వరకు మనకి ఉప్పల్కి వెళ్ళిపోవచ్చు. పిర్జాద్ కూడా చూసుకున్నట్టయితే అండి మనం జస్ట్ ఒక 6 to 7 minutes మనకి పిర్జాద్ కూడా మెయిన్ రోడ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అపార్ట్మెంట్ కి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది? ప్రతి అపార్ట్మెంట్ కి సార్ 7.5 feet వస్తుంది సార్ బ్యాక్. మనకు అంటే ఇది మొత్తం 15 feet ఉంది. ఎస్ సార్. 15 లో సగం అనేది సగం 7.5 ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కి 3 దిక్కులు కూడా 7.5 ఉంటుంది. ఫ్రంట్ మాత్రం 10 ఉంటుంది సార్, యాజ్ పర్ HMD నామ్స్. ఓకే సార్, ఇందులో మీరు కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏం వాడింది సార్? ఇప్పుడు నేను చెప్పడం కంటే మీరు లైవ్ లో చూపించండి సార్. సో మీకు మనకు రెడ్ బ్రిక్ వస్తుంది, కరీంనగర్ బ్రిక్ అండి. ఓకే, మనకు శాండ్ ఉంటుంది. శాండ్ ఈ రోజు నేను నైట్ వర్షం పడితే శాండ్ రాలేదు, శాండ్ అయిపోయింది. రెడ్ బ్రిక్ శాండ్ తో కట్టుబడి ఉంటుందండి. ఆల్మోస్ట్ స్టాండర్డ్ మెటీరియల్ వాడుతాం సార్ మనం ఇక్కడ. ఓకే సార్, మనకి పిల్లర్స్ కానీ ఇదంతా కూడా మనకి స్టీల్ కానీ ఇదంతా కూడా స్టీల్ కూడా మీరు చూసుకోవాలి లైవ్ లో. మీరు యాక్చువల్లీ మీరు ఈరోజు రావడం కూడా నాకు కూడా కొంచెం బెనిఫిట్, ఎందుకంటే కస్టమర్ కూడా చూపించవచ్చు. నా ప్రాజెక్ట్ కి మనం వాడుతుంది కూడా మొత్తం 20-25 mm స్టీల్ సార్. మీరు లైవ్ చూడవచ్చు స్టీల్. అక్కడ 25 mm స్టీల్ ఉంటుంది. అంటే బడ్జెట్ తక్కువ అని చెప్పేసి నేను స్టీల్ దగ్గర కాంప్రమైజ్ కాలేదు సార్. చూసుకోవచ్చండి, మనకి స్టీల్ కూడా లైవ్ లో కనబడుతుంది. మనకి ఏమేమి మెటీరియల్స్ వాడుతున్నారో కూడా తెలిసిపోతుంది. అలాగే మనం ఇటుక కూడా చూసుకోవచ్చండి. టోటల్ కూడా కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి రెడ్ బ్రిక్ తోటి చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇప్పుడు ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందామండి. మనకి 5.5 to 6 feet వరకు మనకి కారిడార్ స్పేస్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందామండి.
మనకి ఈచ్ ఫ్లాట్ కూడా చూసుకున్నట్టయితే మనకి 2 BHKలో వస్తుంది. ఇది వచ్చేసి మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనకి 908 SFTలోనైతే కన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తున్నారండి. అలాగే మనం చూసుకోవచ్చు క్యూరింగ్లో కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వట్లేదండి. కంటిన్యూషన్గా క్యూరింగ్ వర్క్ కూడా నడుస్తుంది. గోడలు మొత్తం కూడా పచ్చిగానే ఉన్నాయి. ఒకసారి బయట మీరు కారిడార్ స్పేస్లో కూడా చూస్తే తెలుస్తుంది. క్వాలిటీ కానీ ఇదంతా కూడా మీరు పర్సనల్గా విజిట్ చేసినప్పుడు చూడండి. ఇప్పుడైతే మనకి కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి లైటింగ్ అయితే తక్కువ ఉంది. దట్టు ఏంటంటే కన్స్ట్రక్షన్ హౌసెస్లో ఇంకా కొంచెం లైటింగ్ కూడా తక్కువ ఉంటుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు వెంటిలేషన్ ఇదంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకున్నట్టయితే మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే మీకు ప్లానింగ్ అని ఇదంతా కూడా సార్కి కాల్ చేసినట్టయితే మీకు ప్లానింగ్ కూడా మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. జస్ట్ మీరు హ్యాండ్ సెండ్ చేయండి. అలాగే మనం ఒకసారి స్లాబ్ హైట్ కూడా చూసుకుందామండి. మనకు ఆల్మోస్ట్గా చూసుకున్నట్టయితే 10 feet వరకు మనకి హైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేజింగ్ అని చెప్పుకున్నాం కదండి. మనం సింహద్వారం చూసుకున్నట్టయితే పడమర వాయుంలో రావడం జరిగింది. అలాగే వెంటిలేషన్ పరంగా పక్కకు విండో ఉంటుంది. అలాగే ఇటువైపు టీవీ యూనిట్, ఇటువైపు మనకి ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి టీవీ విజిబిలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం హాల్ మళ్ళొకసారి కూడా చూసుకుందాం అండి. మనకి స్పేషియస్గా చాలా బాగుంటుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు మీకు ఈ డైమెన్షన్స్ కానీ ఎంత వస్తుంది ఏంటనేది మీకు క్లియర్గా కూడా మీకు సార్ వచ్చేసి చూపించడం జరుగుతుంది. అంటే రూమ్స్ యొక్క డైమెన్షన్స్. ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్లో ఉన్నామండి. కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో వేయడం జరుగుతుందండి. దట్టు ఏంటంటే మనకి హౌస్ మొత్తం కూడా మనకి ఫాల్ సీలింగ్స్తో పాటు మనకి ఈ గ్రానైట్తో పాటు మనకి టైల్స్ ఇదంతా కూడా వేసి ఇవ్వడం జరుగుతుందండి. మీరు రెడీ టు ఆక్యుపైలో మనకి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసిస్తారండి. అలాగే మనం వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ టు అపార్ట్మెంట్ కూడా మనకి 15 feet అన్నారు కదండి. చూసుకోవచ్చు మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 4-seater డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్ ఈజీ వచ్చేస్తుంది. అలాగే మనకి దక్షిణ వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. అలాగే కిచెన్ నుంచి కూడా మనకి యూటిలిటీ ఏరియాకి మనకి డోర్ అన్నది కూడా రావడం జరిగిందంటే యాజ్ పర్ వాస్తు ప్రకారంగా. ఒకసారి యూటిలిటీ ఏరియా కూడా చూసుకుందాం. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి చాలా స్పేస్ అనేది కూడా ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 9th ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. 5x6 మంచం వేసుకున్నాం అనుకోండి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అనేది కూడా మనకు మిగులుతుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి దక్షిణ నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో. మనం ఈ వాల్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా అయితే మీకు మళ్ళీ కూడా చెప్తున్నాను అండి. కరీంనగర్ బిగ్ తోటం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లో అయితే కాంప్రమైజ్ లేదు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే మనకి చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా కూడా మనకి వాష్రూమ్లో కూడా మంచి వెంటిలేషన్ ఉందండి. ఓవరాల్గా హౌస్ మొత్తం కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్న ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు అది కూడా మనకి స్పేషియస్గా ఉంది. కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉందండి, కొంచెం ఏమనుకోవద్దు. ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులోనైతే మనకి 5x6 మంచం వేసుకున్నా కూడా ఇంకా మనకు చాలా స్పేస్ కూడా ఉంటుంది. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే సింహద్వారం ఉందో దానికి వచ్చేసి మనకి సెకండ్ డోర్, దీనికి థర్డ్ డోర్ కూడా రావాలి. కాబట్టి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా కూడా హౌస్ మొత్తం కూడా ప్లానింగ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం చూసేది వెస్ట్ ఫేజింగ్ కదండి. ఈస్ట్ ఫేజింగ్ కూడా మనకి మంచి ప్లానింగ్ అన్నది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. మనకు ఒకసారి ఓవరాల్గా చూసుకోవచ్చండి. కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. అలాగే మళ్ళీ కూడా చెప్తున్నానండి, మనకి ఈచ్ హౌస్ కూడా మనకి ఫాల్ సీలింగ్తో పాటు మనకి డిజైన్ అన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో వస్తే మీకు కావాలనుకున్నట్టయితే పెయింటింగ్స్ కానీ అలాగే మనకి డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇందులో కూడా మనకి సజ్జ అన్నది కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా మనం ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్తో పాటు మనకి ఏమేమి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మనకి దగ్గరలో ఉన్నాయో అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్స్ గురించి కూడా సార్ గారు కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వచ్చామండి. 5th ఫ్లోర్ కూడా మనకి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయబోతున్నారు. అలాగే ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఇందులో మనకి ఎంత లోన్ వస్తుంది ఏందన్నది ఒకసారి సార్ గారు కూడా తెలుసుకుందాం. సార్ ఇది మనకి 37.5 అన్నారు కదా, మనకి ఎంత లోన్ వస్తుంది సార్? అలాగే మనకి డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి వస్తుంది? ఇవన్నీ కూడా కొంచెం యాక్చువల్లీ ఇది వచ్చేసి ఫ్లాట్ కాస్ట్ 37.5 lakhs చెప్పాను సార్. ఓకే, దేంట్లో 25,000 కట్టి ఫ్లాట్ బుక్ చేసుకోవాలి. 25,000 ఓన్లీ 25,000 సార్. చూసుకోవచ్చు అండి. కేవలం 25,000తో మీరు ఫ్లాట్ అనేది కూడా బుక్ చేసుకోవచ్చు సార్. మిగతా ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? మీరు 25,000 కట్టేసి ఫ్లాట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ నాకు ఇస్తే, ఓకే, మీ ప్రొఫైల్ బ్యాంక్ పంపించిన తర్వాత మీ ప్రొఫైల్ పైన ఎంత లోన్ వస్తే అంత. నేను ఇక్కడ 100 అని చెప్పట్లేను,
50 అని చెప్పాను, 7 అని చెప్పాను. మీ ప్రొఫైల్ పైన 90 వస్తే 90 ఇస్తాను, 95 వస్తే 95% లోన్కి వెళ్ళొచ్చు మీరు. అంటే కస్టమర్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎంత మ్యాచ్ అంత తీసుకోవచ్చు. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు 25,000 కడతారు, మిగతా సరే లోన్కి వెళ్తారు, మధ్యలో అగ్రిమెంట్ కానీ ఇదంతా కూడా చేసుకోవడానికి డౌన్ పేమెంట్ మళ్ళీ ఒక 5 లక్షలు 10 లక్షలు కట్టమంటారా? లేదు సార్, కొందరికి డౌట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, ఎగ్జాంపుల్ మీ 37.5 lakhs అనుకున్నాం కదా సార్. ఓకే, దాంట్లో కస్టమర్ వచ్చి 35 lakhs వచ్చింది ఎగ్జాంపుల్ లోన్. ఓకే, ఇంకా ఎంత 2.5 lakhs ఉంటుంది. ఓకే, సో నాకు ఆల్రెడీ 25,000 కొట్టే కట్టే కదా, మిగతా బ్యాలెన్స్ ఏమైతే ఉంటుందో. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం అగ్రిమెంట్ అంటే ఏముంది సార్, అది నాకు కస్టమర్ అండర్స్టాండ్. అవును, నేను ఇక్కడ కస్టమర్ కోసం నాకు ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కస్టమర్ నాకు రిలేషన్ అనేది లైఫ్ టైం ఉంటుంది ఇంకా. అవును. సో అటువంటి పర్సన్ నేను నమ్మకుంటే నేను ఇంకా బిజినెస్ చేసి లేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను ఈ ఏరియాలో కట్టబట్టి దాదాపు ఇది 15th అపార్ట్మెంట్. ఓకే. సో కస్టమర్ అనేది ఎక్కడ పోరు, నేను ఎక్కడ పోయిన కాదు. అవును. సో కస్టమర్ అది అగ్రిమెంట్ అనేది అమౌంట్ ఏదైతుందో అది చిన్న అమౌంట్ ఉంటుంది. అది కూడా బ్యాంక్ వాళ్ళు చెప్తారు, ఆ లోన్కి ఎంతైతే అమౌంట్ కావాలో బ్యాంక్ వాళ్ళు చెప్తారు. కాబట్టి నేను అది మా కస్టమర్ అండర్స్టాండింగ్ అనేది నేను చేస్తాను. ఒకవేళ కావాలంటే మీరు వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో కూడా చేసుకోవచ్చు. అటువంటి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం సార్. చూసుకోవచ్చు అండి, మంచి ఫ్రెండ్లీ బిల్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు లోన్ విషయంలో సార్ వాళ్ళు కూడా చూసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ప్రొఫైల్ మీదనైతే లోన్ అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సార్ ఇది మనకి ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది కదా, ఎప్పటి వరకు మనకి హ్యాండ్ ఓవర్? సార్ యాక్చువల్గా మనం వచ్చేసి మనము మార్చ్ ఏప్రిల్ అనుకుంటున్నాం సార్, 26 మార్చ్ ఏప్రిల్ అనుకుంటున్నాము. ఇన్ బిట్వీన్ ఎవరైనా కస్టమర్స్ వచ్చేసి వాళ్ళకు నార్మల్ గా మనకు జనవరి వరకు అయితే మొత్తం అవుతుంది సార్, కంప్లీట్ అవుతుంది. కాకపోతే మనకు ఫైనల్ టచింగ్స్ ఉంటాయి కాబట్టి మేము ఒక మార్చ్ ఏప్రిల్ చెప్తున్నాము. ఇన్ బిట్వీన్ ఎవరైనా కస్టమర్స్ కి వాళ్ళ పేరు పైన ముహూర్తం ఉంది అనుకోండి జనవరిలో ఫిబ్రవరిలో, నేను నా ఏదైతే వేకెంట్ ఫ్లాట్స్ ఉన్నాయో ఆ వర్క్ ఆపి ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్ చేసేస్తాను సార్. అండ్ ఇంకోటి ఇక్కడ సార్ నార్మల్ గా నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మేము ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇస్తాం సార్. మొత్తం మీకు 20 డిజైన్స్ ఇస్తాను, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము ఎవ్రీ డే ఇక్కడ మేము గ్రూప్ పెట్టేసి వాళ్ళకి ఎవ్రీ డే వర్క్ ఏమైతుంది, ఏం చేయబోతున్నాం అంటే వాళ్ళు మానిటర్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు పొద్దున నేను నాకు స్విచ్ బోర్డు కావాలి, నేను నచ్చిన దగ్గర పెట్టకుండా వాళ్ళకి చెప్తాను, మొత్తం వీడియో చూపిస్తాను సార్, ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది చూపిస్తాను. వాళ్ళకి ఆ ప్లేస్ వద్దు, పొజిషన్ కూడా కావాలంటే కూడా చేసేస్తాను. అంటే ఈ టైంలో యాక్చువల్లీ నాది ఇక్కడ వేరే ప్లాట్ ఉంది రైట్ ఆకిపోయి, అది చూపెట్టవచ్చు నేను. కాకపోతే ఇది ఏదైనా చూపిస్తున్నాను అంటే ఈ స్టేజ్ లో ఉందనుకోండి సార్, కస్టమర్ కి కస్టమర్ కి ఇల్లు అనేది కళ, నచ్చినట్టు కట్టుకోవాలనుకుంటాను. సో నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా బ్లాక్ చేసుకున్నారు అనుకోండి, కస్టమర్ కి ఇక్కడ నుంచి వాళ్ళకి ఏమైతే కావాలో అది వాళ్ళ ఇష్టమైన చేసిస్తాం. అవును, దానికి ఎటువంటి కాస్ట్ లేదు. ఓకే. సో వాళ్ళకు ఫాల్ సీలింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి నచ్చినట్టు కట్టుకోవచ్చు. అంటే మీకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కొందరికి హైట్ ఎక్కువ హైట్ తక్కువ ఇవన్నీ కూడా కావాలనుకుంటారు కదండి. మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ తో పాటు మనకి లోపల ఇంటీరియర్ కలర్స్ తో పాటు అలాగే మనకి ఏవైతే చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఏమైనా కావాలన్నా కూడా సార్ వాళ్ళు వచ్చేసి చేసిస్తారని చెప్తున్నారండి. అలాగే ఫ్రెండ్స్ ఇందులో మనకి యూడిఎస్ ఎంత వచ్చిందో కూడా ఒకసారి సార్ నాడు కూడా తెలుసుకుందాం. మనకి ఇందాక చెప్పినట్టు మనకు 20 ఫ్లాట్స్ సార్. ఓకే, 20 ఫ్లాట్స్ కి మనకు కొన్ని ఏమో 900 వచ్చాయి, 915 వచ్చాయి, 908 వచ్చాయి. ఓకే. సో అన్ని చూసుకుంటే మనకు 29 నుంచి 30 వరకు మధ్యలో వస్తుంది సార్ యూడిఎస్. ఓకే, యూడిఎస్ 29 నుంచి 30 వరకు వస్తుంది సార్. సార్ ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ ఎంత పోతుందో చెప్తారు సార్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకసారి మీరు చూడండి మేడం, మొత్తం అదే దాదాపు ఒక 100 హౌసెస్ ఇక్కడ ఉన్నాయి, 100 హౌసెస్ రైట్ ఉన్నాయి, 100 హౌసెస్ బ్యాక్ ఉన్నాయి. ఇది మొత్తం రైట్ ఆక్యుపై లేఅవుట్స్. ఇది మనకి 100 ఫీట్ రోడ్ కూడా 100 ఫీట్ రోడ్ కూడా దగ్గర పెట్రోల్ బంక్ పక్కన పడుతుంది. అదే 100 ఫీట్ రోడ్ సార్, మనకు జస్ట్ ఆ పెట్రోల్ బంక్ 100 ఫీట్ రోడ్. ఓకే. సో ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి సార్ మనకి ఇప్పుడు నడుస్తున్న వాల్యూ 33,000 నుంచి 35 వరకు నడుస్తుంది సార్. 33 to 35,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది సార్. ఇప్పుడు ఓవరాల్ గా మన ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం కదండి. అలాగే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో కూడా ఒకసారి సార్ నాడు కూడా తెలుసుకుందాము. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ అంటేనే మనకు వరంగల్ హైవే. అవును, వరంగల్ హైవే చాలా, వరంగల్ హైవే, విజయవాడ హైవే. అవును. సో మనం ఉన్న లొకేషన్ కి చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్లు చూసుకుంటే చాలా క్యాంపస్ ఉన్నాయి సార్. ఇక్కడ స్కూల్స్ చూసుకుంటే స్కంద స్కూల్ మనకి దగ్గరలో ఉంది, కిలోమీటర్ కూడా లేదండి. ఇంటర్నేషనల్ స్కూల్, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, జీ ఉంది, జీనస్ ఉంది, మనకి ఇటు పోతే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అవును. అంటే ఇక్కడ నుంచి మీకు ఒక 3 కిలోమీటర్ రేడియేషన్ లో మీకు అన్ని దొరుకుతాయి సార్. దొరకదంటూ ఏం లేదు. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లలో ప్లే స్కూల్ నుంచి మొదలుకొని మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు కూడా ఈ సరౌండింగ్ మొత్తంలో మనకు జస్ట్ ఒక 3 నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఏముందో కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాం. సార్ ఎంప్లాయ్మెంట్ కి వచ్చేసి మన దగ్గర పోచారం ఇన్ఫోసిస్ ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మీకు మ్యాక్స్ ఒక 5 to 10 మినిట్స్ సార్. ఓకే, 10 నిమిషాలు అనుకుందాం. 10 నిమిషాలు పడుతుంది మనకి. ఇక్కడ చూసి అది ఆ పెద్ద బిల్డింగ్ అదే అండి, పోచారం ఇన్ఫోసిస్. ఇది కాకుండా మనకు ఉప్పల్లో జెన్ ప్యాక్ట్ ఉంటుంది, ఉప్పల్ దగ్గర ఎరీనా టవర్స్ ఉంటుంది. ఇవి కాకుండా మనకు చెంగిచెర్ల దగ్గర ఇండస్ట్రీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫార్మాకి సంబంధించిన ప్రతి ఇండస్ట్రీ మన దగ్గర ఉంటుంది సార్. ఇక్కడ నుంచి మీకు మ్యాక్స్ ఎలిమెంట్స్ రేడియేషన్ సార్. సో వర్క్ పరంగా చూసుకున్నా కానీ స్టడీ పరంగా చూసుకున్నా కానీ మనం మిడిల్ లో ఉంటాం.
చూసుకోవచ్చు అండి. మనకి దగ్గరలోనే చూసుకున్నట్టయితే సార్ చెప్పినట్టు మనకి ఎంప్లాయ్మెంట్ జోన్కి కానీ, అలాగే మనకి ఎడ్యుకేషన్ హబ్కి కానీ, అలాగే మనకి ఇండ్లకు మధ్యలో దట్టు ఏంటంటే మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది రావడం జరిగింది. అలాగే మనకి ఈ అపార్ట్మెంట్ ముందున్నటువంటి రోడ్ ఎన్ని ఫీట్లో కూడా సార్ నాడు కూడా తెలుసుకో. సార్ మనకి ఎన్ని ఫీట్ల రోడ్? ఇది వచ్చేసి సార్ మనకు లేఅవుట్ ఎంట్రన్స్ వచ్చి 40 ఫీట్ అండి. ఓకే. మన అపార్ట్మెంట్ ముందు వచ్చి 30 ఫీట్ రోడ్ అండి. ఓకే. 30 ఫీట్ లో మనం ఒక 10 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకుంటాం కాబట్టి రోడ్ అనేది చాలా పెద్దగా కనబడుతుంది. అదే అవును, చాలా పెద్దగా. ఇంకోటి మనకు 100 ఫీట్ రోడ్ కి ఉప్పల్కి ఎవ్రీ 10 మినిట్స్ మనకు బస్సెస్ ఉన్నాయి. అవును. ఎవ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మేము వస్తున్నప్పుడు కూడా 2 బస్సెస్ పాస్ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. సార్ ఇది మనకి కాంచవనం అన్నాం కదా, మనకి మెయిన్ రోడ్ ఇది ప్రాజెక్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? 1/2 కిలోమీటర్ ఉంటుంది సార్. మెయిన్ రోడ్ కి ఒక 1/2 కిలోమీటర్ ఉంది. 2 నిమిషాలు బండి మీద వెళ్తే 2 నిమిషాలు సార్. మనకు ఇది లొకేషన్ వచ్చేసి కాచివాణి సింగారం, పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది సార్. ఇది ఫిర్యాదు కూడా దగ్గర ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ మనకి 20 ఫ్లాట్లు అన్నారు కదా, ఇందులో మనకి కార్ పార్కింగ్ ఎట్లా వస్తుంది సార్? 20 ఫ్లాట్లకి 20 కార్ పార్కింగ్ ఉంటాయి సార్. ఓకే. అందరికి కార్ పార్కింగ్ వేసి చూపించిన తర్వాతనే ఫ్లాట్ ఇస్తాం. అనే ఫ్లాట్ కూడా కార్ పార్కింగ్ కూడా ఎట్లా అంటే నేను ముందు వచ్చాను నాకు ముందు కాలని ఉండదు సార్. 20 మందిని కూర్చోబెట్టి వాళ్ళ పేరు లాటరీ తీస్తాము. ఓకే. వాళ్ళకు 101 దగ్గర 5th పార్క్ వచ్చింది, 102 దగ్గర 7th పార్కింగ్ వచ్చింది. అంటే ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడదు. అవును. సో నేను ముందు వచ్చాను నాకు ముందే అలా ఏం లేదు సార్. అందరూ వచ్చిన తర్వాతనే, ఎందుకంటే నాకు 20 మంది నా కస్టమర్. అవును. వచ్చిన తర్వాత వాళ్ళకి లాటరీ తీసేస్తాం సార్. అందరు కారు పార్కింగ్ చేపించి చూపించిన తర్వాత మేము ఇక్కడికి వెళ్తాం సార్. ఓకే. అంటే మొత్తం హ్యాండ్ ఓవర్ అంతా కూడా చేసేవారు మేము చేసేస్తాం. హ్యాండ్ ఓవర్ చేసిస్తాము. హ్యాండ్ ఓవర్ తర్వాత కూడా 6 months వరకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మేము చూసుకుంటాం సార్. ఇది మనకి సెక్యూరిటీ పరంగా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? దీంట్లో మనకు వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, అపార్ట్మెంట్ చుట్టుపక్కల సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. మొత్తం ఫెన్సింగ్ వేసేస్తున్నాము. ప్లస్ మనకు CCTV 24 hours CCTV కెమెరాస్ ఉంటాయి. ఇవి కాకుండా మనకు ఫ్లాట్ కి ఎవ్రీ ఇండివిజువల్ ఫ్లాట్ కి దానికి ఇన్వర్టర్ ఇస్తున్నాం. నార్మల్ గా మీరు బయట చూసుకుంటే మొత్తం అపార్ట్మెంట్ కి జనరేటర్ వేసిస్తాం. మేము ఇందాక చెప్పినట్టు మేము ప్రతి అపార్ట్మెంట్ కి ఏదైతే పాత కస్టమర్ మాకు ఇస్తారో ఐడియాస్, సో మేము దీనికి ఏం చేస్తాం అంటే ఎవ్రీ ఫ్లాట్ కి వాళ్ళ ఓన్ ఇన్వర్టర్ ఇస్తున్నాం సార్. ప్లస్ లిఫ్ట్ కి కార్డర్ కి ఒక సపరేట్ ఇస్తున్నాం. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి మెయింటెనెన్స్ తగ్గుతుంది. అవును. సో మొత్తం ఒక దానికి ఇచ్చామనుకోండి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, అది వాళ్ళకి బర్డెన్ అవుతుంది. సో ఇన్వెస్ట్ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసుకోకపోవచ్చు, అది వాళ్ళ మీద ఉంటుంది. సో అందుకే మేము ఫ్లాట్ ఇన్వెస్ట్. ఇది కాకుండా ఇంటర్ టెలికామ్ ఇస్తున్నాం మనం. ఎవ్రీ ఫ్లాట్ కి ఇంటర్ టెలికామ్ ఇస్తుంది. మన కోసం కింద ఎవరు వస్తే చూసుకోవచ్చు మనం. ఇవన్నీ మనకు 8 కింద వస్తుంది సార్. మనకి ప్లస్ మనకు ఫాల్ సీలింగ్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు చెప్పే ప్రైసింగ్ విత్ ఇన్ బడ్జెట్ చూసుకోవచ్చు అండి. చాలా మంచి ప్రైజింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. అలాగే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ వచ్చేసి మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే మీకు ఫ్లోర్ ప్లానింగ్ కూడా కావాలనుకున్నట్టయితే నేను మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను, ఒకసారి చూసుకోవచ్చు అండి. ఒకసారి పాస్ చేసి ఫ్లోర్ ప్లానింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే మీరు పర్సనల్గా విజిట్ చేసినట్టయితే మీకు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏందన్నది కూడా మీకు అర్థమవుతుంది. ఏమేమి మెటీరియల్స్ వాడినరో కూడా మీకు సార్ వచ్చేసి మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏమేమి మెటీరియల్స్ వాడతారు అంటే మనకి ప్లగ్స్ కానీ మనకి వైరింగ్ కానీ ఏమేమి వాడతారో కూడా సార్ వచ్చేసి మీకు పర్సనల్ కూడా ఎక్స్ప్లెయిన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి అయితే ఫోన్ చేయండి. అలాగే ఈ లొకేషన్కి రావాలనుకున్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను. చాలా మంది కూడా ఇలాంటి ప్రాపర్టీస్ కొనాలని చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.